కనకమ్మ పొద్దున్నే లేచి మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంది. కనకమ్మ భర్త గంగాధరం పేపర్ చదువుకుంటూ కూర్చున్నాడు. వాళ్ల పక్కింట్లో ఉండే బాను గోడమీది నుండి కనకమ్మను పలకరించింది. వదినా, బాగున్నావా? ఇదేంటి పొద్దున్నే నన్ను పలకరిస్తుంది? బాగున్నాను వదినా. ఏంటి పొద్దున్నే నేను గుర్తొచ్చాను? ఏం లేదు వదినా, మా గోడకు ఆనుకొని మీ వేప చెట్టుంది చూశావు? ఆకులు గుట్టలు గుట్టలుగా రాలిపోతున్నాయి. నాకా నడుం నొప్పి, పనిదానికి బద్ధకం. రోజుకి 2 బస్తాల వేపాకు ఊడవాల్సొస్తోంది. కాస్త చెట్టు తీసేస్తే. అయ్యయ్యో, చల్లని వేప చెట్టు తీసేయమని ఎలా అంటున్నావు వదినా? అసలు ఊడిస్తే పోయే ఆకుకి కూడా ఏంటి వదినా నువ్వు మరీను? ఏ అందరాడవాళ్లు ఊడ్చుకోవట్లేదా? ఇదే మీ ఇంట్లో చెట్టయితే ఊడ్చుకోవా ఏంటి? అదేలే అడుగుతున్నానంతే. సరే ఉంటాను వదినా. వదినా, మీ కోళ్లు మా ఇంటికొచ్చి మొక్కల చుట్టూ దున్నేస్తున్నాయి. కాస్త వాటిని ఇటు రాకుండా చూసుకో. ఈ రోజుల్లో మనుషులే మాట వినట్లేదు, జంతువులేం వింటాయి వదినా? ఏదో పొట్ట నింపుకోవడానికి వాటి పాట్లవి పడుతుంటాయి. మూగజీవాల్ని ఎవరైనా అసహించుకుంటారా? తుడిస్తే పోయే ఆకంట, ఊడిస్తే పోయే ఆకంట, దాన్నొచ్చి ఊడవమనాలి రోజు అంటూ బాను గునుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. దీని మాట నేను వినేదేంటి? ఈసారి కోడి నా కొంపలో అడిగెట్టిందంటే కోసి కారం పెడతాను. ఎవరికి? కోడికి. కనకానికి మొక్కలంటే మహాపిచ్చి. తన ఇంటి పెరట్లో ఇంటి ముందు వెనక మొత్తం మొక్కలతో నింపేసేది. వాటిని సాకుతూ అందులోనే ఆనందం పొందేది. అయితే వాళ్ల ఇంటి పక్కన ఉండే బాను అంటే కనకానికి అస్సలిష్టముండదు. కనకం భూమిలోకి వాళ్లు అక్రమంగా వచ్చి ఇల్లు కట్టుకున్నారని కక్ష. అందుకే తనకి ఎంతో ఇష్టమైన మొక్కలతోనే కసి తీర్చుకునేది. వేపాకు అక్షింతల్లా బాను ఇంట్లో రాలుతూ ఉంటే నవ్వుకుంటూ ఉండేది. ఓ ఎగేసుకుంటూ నా స్థలాన్ని ఆక్రమించి కట్టేసుకున్నావు కదా, ఇప్పుడు నడుముంచి ఊడ్చుకో. ఇలాగే ఒక్క నెల రోజులు ఊడ్చావంటే నీ నడుము పడిపోవటం ఖాయం. మరోవైపు బాను తన భర్త సూర్యం కోళ్ల పెంపకం చేస్తుండేవాళ్లు. ఇంటిపైన ఏకంగా కోళ్లకి పెద్ద పెంకుటిల్లు వేసి పెంచుతూ ఉన్నారు. కోళ్లను ఏపుగా పెంచి సంక్రాంతి సమయంలో వాటిని విక్రయిస్తూ ఉంటారు. తమకు లెక్క ప్రకారం రావాల్సిన స్థలంలో ఇల్లు కట్టుకున్నామని, కనకమే కావాలని కక్ష సాధిస్తుందని బాను వాదన. కనకం గొనుక్కున్న ప్రతిసారి కోళ్లను ఆమె దొడ్లోకి వదిలేది. ఆ కోళ్లు ఇష్టమొచ్చినట్టు కనకం మొక్కలన్నీ దున్ని పడేసేవి. అబ్బా బాను, అటువైపుకి కోళ్లను వెళ్లనివ్వకని చెప్పానుగా. ఆవిడతో మనకెందుకే? ఆవిడకి కోపమొచ్చి కోడిని పట్టుకుని కోసేసిందే అనుకో, నువ్వే ఏడుస్తావు. నేనెందుకు ఏడుస్తాను? ఆ కోడి డబ్బులు దానితోనే కక్కిస్తాను. భర్తల మాట వినకుండా ఈ ఆడవాళ్లు రోజూ ఇదే తంతు సాగించేవాళ్లు. ఓ రోజు మరీ విపరీతమైంది. ఈసారి బాను ప్రమేయం లేకుండానే అలవాటు పడిన దానిమీద ఒక కోడిపుంజు కనకం మొక్కల్లోకి దూరింది. కనకం అది చూడనే చూసింది. నేనొద్దన్నా సరే రోజూ కోళ్లని కావాలనే ఇటు పంపిస్తుంది. ఒక్కసారి బుద్ధి చెప్తే తప్ప ఈ బాను వినదు. కొనుక్కుంటూ వెళ్లి కర్ర ఒకటి తీసుకుని కోడి మీదకి విసిరింది. ఆ కోడి కాలు విరిగి పెద్దగా అరుస్తూ గోడ దూకి బాను ఇంట్లోకి వెళ్లిపోయింది. ఆ అరుపు విని బాను, సూర్యం, గంగాధరం బయటికొచ్చారు. బాను విరిగిన కోడికాలు చూసి చాలా కోప్పడింది. వదినా, ఏంటిది? కోడికాలు కావాలనే విరగ్గొట్టావు. నువ్వు కావాలని ఇటు పంపించలేదా? అందుకే విరగ్గొట్టాను. ఇంకోసారి ఇటొస్తే మెడ విరిగిపోద్ది చెప్తున్నా ఆ కోడికి. ఇన్ని రోజులు పోనీలే అని ఊరుకున్నాను. ఇది నా కోళ్ల మీద పడి ఏడుస్తుంది. అందుకే కోళ్లన్నీ చచ్చిపోతున్నాయి. ఎవరే ఏడుస్తుంది? నువ్వే నా ఇంటి మీద పడి ఏడుస్తున్నావు. అందుకే పచ్చని మొక్కలు ఎండిపోతున్నాయి. గంగాధరం, సూర్యం వాళ్ల భార్యల్ని లోపలికి తీసుకెళ్లిపోయారు గొడవ ఆపడానికి. మరుసటి రోజు కనకం పొద్దున లేచేసరికి ప్రహారీ గోడను ఆనుకుని పెద్ద ఆకుల గుట్ట కనబడింది. అది బాగా కంపు కొడుతుంది. బానునే ఆ చెత్త పడేసిందని అర్థమైంది. వసై బాను, ఏంటే ఈ చెత్త ఇటు పడేశావు? నేనేం చెత్త పడేయలేదు. నా ఇంట్లో పడిన నీ చెట్టు వేపాకులు నీకే తిరిగిచ్చేశాను.
ఇది కోడి పెంట వాసనొస్తుంది. నువ్వు కావాలనే ఆ కోళ్ల పెంటంతా నా ఇంట్లోకి వేశావు. ఇది మరీ బాగుందమ్మా. కోళ్లు పెంచుకునే వాళ్ల ఇంట్లో కోడి పెంటుండక ఇంకేముంటుంది? అయినా అది నీ మొక్కలకి మంచిదేలే, ఎరువుగా వాడుకో, డబ్బులేమక్కర్లేదు. ఆ సాయంత్రం వేళ కనకం గుమగుమలాడే నాటుకోడి పులుసు చేసింది. గంగాధరం భోజనానికి కూర్చుని ఉన్నాడు. కనకం భోజనం వడ్డించింది. ఆహా కనకం, కోడి కూర అదిరిపోయింది, చాలా రుచిగా ఉంది. ఈ కోడికి ఎవరో జీడిపప్పు బాదాం బాగా పెట్టినట్టున్నారు. ఇంకెవరు? మన పక్కింటి వాళ్లే. గంగాధరం తింటుండగా ఒక్కసారిగా పొలమారింది. ఏంటే, పక్కింటి వాళ్ళు కోడి వండేశావా? మన ఇంట్లోకి మళ్ళీ వచ్చేసిందా ఏంటి? లేదు, రోడ్డు మీద మేస్తుంటే పట్టుకొచ్చేశాను. లేకపోతే నా ఇంటినే పెంట కుప్ప చేస్తుందా అది? ఇది చాలా తప్పు కనకం. వాళ్ల వృత్తే ఇది. ఈ కోడి విలువ 20,000 వరకు ఉంటుంది. నీ వల్ల అది వాళ్ళకి నష్టమేగా. నష్టమూ లేదు, కష్టమూ లేదు. మీరు నోరు మూసుకోండి. గంగాధరం ఏమీ మాట్లాడలేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు కనకం లేచేసరికి మొక్కల మధ్యలో పెద్ద పెంట కుప్ప కనిపించింది. కనకం కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూస్తూ ఉంది. బాను కోడి పెంట, వేపాకు, ఇంకా ఏవేవో చెత్త అంతా కలిపి కనకం మొక్కల మధ్యలోకి విసిరేసింది. పైగా దొంగచాటుగా కనకాన్ని చూసి నవ్వుతూ ఉంది. బాను, ఏంటి అలా దొంగలా చూస్తున్నావు? ఏవండి, ఆ కనకం మొహం చూడండి ఎలా మాడిపోయిందో. ఏం చేసావు మళ్ళీ? మన ఇంట్లో పెంట అంతా దాని మొక్కల మీద వేసేశాను. ఇక నెల రోజులు కంపే కంపు. ఈ గొడవ నిన్నటితో వదిలేయమని చెప్పాను కదా బాను. వదిలేస్తే పోయిన కోడి తిరిగొస్తుందా? ఇప్పుడు మాత్రం తిరిగొచ్చిందా? మీరు మాట్లాడకండి, ఇది మీకు సంబంధం లేని విషయం. వసై బాను, ఏంటే నువ్వు చేసిన పని? పవిత్రమైన నా మొక్కల మీద కోడి పెంట వేస్తావా? నిన్న నా కోడిని చప్పరించుకుంటూ తిన్నావుగా, ఇప్పుడు నడుము వంచి పని చేసుకో. ఒంటికి పట్టిన కొవ్వు కరుగుద్ది. కోడి పెంట మొహందానా, అందుకు కూడా పనికిరాని మొహందానా. నీ పేరు బాను కాదే, బల్లెమని పెట్టాల్సింది. నీ పేరు కనకం కాదే, గుణపమని పెట్టాల్సింది. ఈ ఆడవాళ్ల గొడవలు వినలేక గంగాధరం, సూర్యం బయటికి వెళ్లిపోయారు. ఇద్దరూ రోడ్డు మీద ఎదురుపడ్డారు. ఒకరి ముఖమొకరు చూసుకోగానే అర్థమైంది ఇద్దరికీ ఒకే సమస్య అని. ఇద్దరూ కలిసి వెళ్లి ఒక చెట్టు కింద కూర్చున్నారు. సూర్యం గారు, మా ఆవిడ చేసిన తప్పుకి నన్ను క్షమించండి. నిజంగా మా ఆవిడ మీ కోడిని దొంగిలించినట్టు నాకు తెలీదు. పర్లేదులేండి, నా భార్య తరపున నేను కూడా మీకు క్షమాపణ చెప్తున్నాను. నేను చెప్పినా వినట్లేదు. నేను చెప్పి చూశాను, కానీ కోడి ఈకతో సమానం చేసేసిందండి మా ఆవిడ నన్ను. మరేం చేద్దామంటారు? ఈ తలనొప్పి ఎప్పటికీ పోతుంది? ఇంకా లాభం లేదు, మనమే ఏదో ఒకటి చెయ్యాలి. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. చెప్పండి, వెంటనే చేసేద్దాం. ఈసారి వాళ్ళు దెబ్బలాడుకోవడం కాదు, మనం గొడవ పెట్టుకుందాం. వాళ్లకంటే గట్టిగా అరుచుకుందాం. ఆ గొడవలో భాగంగా నేను మీకు ఇబ్బందిగా ఉన్న మా ఇంట్లోని చెట్లు నరికేస్తాను. మీరు మీ కోళ్లు ఇటు రాకుండా చూసుకోండి. భలే ఆలోచన చెప్పారండి. ఇప్పుడే వెళ్తే వాళ్లకు అనుమానం వస్తుంది. రేపు తీరిగ్గా టిఫిన్లు చేసి మొదలెడదాం. అలాగేనండి. ఇద్దరూ ఏమీ ఎరగనట్టు ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. మరుసటి రోజు బాను మళ్లీ కనకం ఇంట్లోకి పెంట వేసింది. కనకం గొనగటం మొదలెట్టింది. ఇదే అదును అనుకుని గంగాధరం అందుకున్నాడు. నువ్వాగు కనకం, వాళ్ళంతూ నేను చూస్తాను. ఇవాళ ఆటో ఇటో తేలిపోవాలి. ఒరే సూర్యం, బయటికి రారా. సూర్యం ఆ కేక విని గంగాధరం నాటకం మొదలెట్టాడని గ్రహించి తను కూడా అందుకున్నాడు. ఎవడ్రా నన్ను మర్యాద లేకుండా పిలుస్తుంది? నీకు మర్యాదేంట్రా? నీ కోడిపేట అంతా నా ఇంట్లో వేస్తావా? బుద్ధిలేని గాడిదా. నీ వేపాకు నా ఇంట్లోకి వదిలేసి దున్నపోతులా చూస్తూ తిరుగుతున్నావు. ఆ మాత్రం జ్ఞానం లేదేంట్రా నీకు?
అసలు నా వేపాకు నీ ఇంట్లో పడే అర్హత కూడా నీకు లేదు. అసలు నా మొక్కల్ని చూసే అర్హత కూడా నీకు లేదురా. నా కోడి పెంట తుడిచే అర్హత లేని నీతో ఇంతసేపు మాట్లాడటం నా గౌరవానికి మాయని మచ్చరా. నన్నే అంత మాట అంటావా? ఇక లాభం లేదు. ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు. నేనేం చేస్తానో చూడు అంటూ గంగాధరం ఆవేశంగా వెళ్లి గొడ్డలి తెచ్చి సూర్యం ఇంట్లోకి వెళ్లిన చెట్లన్నీ నరికేశాడు. ఏంట్రా నువ్వు నరికేది పోడి? అసలు నా కోడి నీ మొహం కూడా చూడకుండా చేస్తాను చూడు అంటూ సూర్యం కోళ్లు గోడ దూకడానికి వీల్లేకుండా గోడ మీద ఇటుకలు పేర్చేశాడు. కనకం బాను బిత్తరపోయి చూస్తున్నారు. వాళ్ల నోట మాట రాలేదు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఓసై కనకం, ఇంకోసారి వాళ్ల కోడి మన వాకిట్లోకొచ్చిందా కోసి వేపుడు చేసేయి. ఈసారి వాళ్ళు గొడవకొచ్చారో వాళ్లైనా ఉండాలి, మనమైనా ఉండాలి ఇక్కడ. అలాగేనండి. ఓసై బాను, ఇంకోసారి వాళ్ల ఆకు మన ఇంట్లో పడిందా కోడి పెంటంతా వాళ్ల మొహం మీద కొట్టు. తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఈసారి తలలు తెగిపోతాయి. సరేనండి. కనకం బాను ఇద్దరూ వాళ్ల భర్తల మాటలకి బెదిరిపోయారు. కిక్కురు మనకుండా ఉండిపోయారు. ఎక్కడ మళ్లీ వీళ్ళిద్దరూ గొడవ పడితే వాళ్ల భర్తలు రంగంలోకి దిగుతారు అన్న భయంతో ఆ రోజు నుండి ఎవరి పనులు వాళ్ళు బుద్ధిగా చేసుకుంటున్నారు. ఇటువైపు ఆకు అటు వెళ్లలేదు, అటువైపు కోడి ఇటు రాలేదు. గంగాధరం భాను ప్రశాంతంగా ఉన్నారు. అనగనగా ఒక ఊరిలో సూర్యం దేవి అనే దంపతులుండేవాళ్లు. సూర్యం వడ్రంగి పనులు చేస్తూ ఉండేవాడు. దేవి ఇంట్లోనే ఉంటూ పిల్లల ఆలనా పాలనా చూస్తూ ఉండేది. సూర్యం ఎంత పిసినారివాడంటే డబ్బులు సంపాదిస్తూ కూడా ఇతరుల పాత బట్టలు, పాత సామాన్లు తెచ్చి ఇంట్లో వాడేవాడు. వాళ్ల ఇద్దరు పిల్లలు సౌమ్య, వేణులకి కూడా వేరే వాళ్లకి బిగుతైన బట్టలు అడిగి తెచ్చి వేసుకోమనేవాడు. దేవి ఎంత చెప్పినా చెవినబెట్టేవాడు కాదు. పైగా ఉదయమనగా వెళ్తే రాత్రికింటికొచ్చేవాడు. ఇంట్లో కేవలం 2 పూటలే వంట చేయాలని నియమం పెట్టాడు. కనీసం ఆరోగ్యం బాగోలేకపోయినా సరే ఇంట్లోనే ఉండాలి తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్లడానికి వీల్లేదు అనేవాడు. దేవి మరియు పిల్లలు సూర్యం పిసినారితనంతో విసిగిపోయినా తప్పక భరించేవాళ్లు. సౌమ్య 7వ తరగతి, వేణు 10వ తరగతిలోకి వెళ్లారు. ఒకరోజు వేణు వచ్చి సూర్యంతో, నాన్నగారు, నాకు పుస్తకాలకి డబ్బులు కావాలి. డబ్బులా? నీ బడిలో పుస్తకాలు ఉచితంగానే ఇస్తారు కదరా? టెక్స్ట్ బుక్స్ ఉచితంగానే ఇస్తారు నాన్నగారు. నోట్స్లు రాసుకునేవి తక్కువ ఇచ్చారు. అవన్నింటికీ సరిపోవు. ఓ పని చెయ్యి, పెన్సిల్తో రాసుకో పుస్తకాల మీద. వాటిని ఇంటికొచ్చాక బుర్రలోకి ఎక్కించుకొని పుస్తకాన్ని రబ్బర్తో తుడిచేయి. కొత్త పుస్తకం వచ్చేస్తుంది. అలా చేస్తే మా టీచర్ గారు కొడతారు. అయినా మీరు బాగానే సంపాదిస్తున్నారు కదా నాన్న. మేమెందుకు ఇలా లేని వాళ్లలా బ్రతకాలి? సంపాదించేది నేను, నువ్వు కాదు. నువ్వు సంపాదించినప్పుడు నాకు నీతులు చెప్దూలే. ఇప్పటికి పోయి చదువుకుపో. వేణుకి బాగా కోపమొచ్చింది. తన కోపాన్ని దాచుకోలేకపోయాడు. నాన్న, నీ వల్ల అమ్మ, చెల్లి, నేను ఎంత బాధపడుతున్నామో తెలుసా? ఎప్పుడైనా తండ్రిగా మాతో ప్రేమగా మాట్లాడావా? మా కోసం ఏదైనా కొని తెచ్చావా? బయటికి తీసుకెళ్లావా? ఆటన్నింటికీ డబ్బులు మీ బాబేగా పెట్టాల్సింది. మాటలు చెప్పటం సులువే. పోనీలేగా దాని చదువు చెప్పిస్తుంటే నా మీదకే తిరగబడతావురా? ఇంక నీకు చదువు అనవసరం. ఇయాల్టి నుండి నువ్వు బడికి పోవట్లేదు. నాతో పాటు పనిలోకి రా. నువ్వేమీ వేలకు వేలు పోసి చదివించట్లేదు నాన్నా. నేను చదువు మానేసే ప్రసక్తే లేదు. నాకు ఎదురు చెప్పేవాళ్లు నా ఇంట్లో ఉండటానికి ఈల్లేదు. నువ్వు ముందు బయటకు నడు. వెళ్ళిపోతాను. కష్టపడి చదివి పైకొచ్చి మా అమ్మ చెల్లెల్ని కూడా తీసుకుపోతాను అంటూ వేణు ఆవేశంగా బయటికెళ్ళిపోయాడు. దేవి వేణుని ఆపడానికి వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కాని వేణు వెళ్ళిపోయాడు. దేవి, సౌమ్య ఏడుస్తూ కూర్చున్నారు. సూర్యం మాత్రం ఏం పట్టనట్లున్నాడు. కొద్ది రోజులు గడిచిన తరువాత సూర్యం ఒకనాడు కొంతమందితో కలిసి ఇంటికొచ్చాడు. రండి రండి, కూర్చోండి. దేవి, దేవి. దేవి సూర్యం పిలవటం వినిపించుకొని బయటకొచ్చింది. హాల్లో కూర్చున్న వాళ్ళని చూసింది. ఎవరండి వీళ్ళు?
సౌమ్యని చూసుకోవడానికి వచ్చారు. వెళ్ళి అమ్మాయిని తయారు చేసి తీసుకురా. ఆ మాట విని దేవి ఉలిక్కి పడింది. ఏవండి, దేవి ఇంకా చిన్నపిల్లే కదా, అప్పుడే పెళ్ళేంటి? చిన్న పిల్లేంటి? 7వ తరగతికి వచ్చిందంటే అది పెద్ద పిల్లే. నువ్వు పోయి పిల్లని తీసుకురాపో. వద్దండి, ఇంకా లోకం తెలియని చంటి దాన్ని పెళ్లి పేరు చెప్పి బలి చెయ్యకండి అని దేవి ఏడుస్తూ అర్థించింది. ఓసి పిచ్చిదానా, ఎప్పటికైనా పిల్లకి పెళ్లి చెయ్యాల్సిందేగా. పైగా వీళ్ళకి పైసా కట్నం కూడా అవసరం లేదంట. పెళ్లి ఖర్చు కూడా వాళ్లే పెట్టుకుంటారంట. మన అమ్మాయి వాళ్ళకి ఇంటి పని వంట పని చేసి పెడితే చాలంట. పైగా మనకే ఎదురు కట్నం కూడా ఇస్తామన్నారు. ఏవండి, మీకు ఖర్చు తగ్గుతుందని ఇదంతా చేస్తున్నారా? అంతేగా మరి. ఆడపిల్ల అంటే ఎంత ఖర్చు అనుకున్నావు మరి? పెళ్లి కొడుక్కి గవర్నమెంట్ ఉద్యోగం అంటేనే నెలకి 30,000 జీతం అంట. సౌమ్య సుఖపడుతుందిగా. కాకపోతే వయసులో సౌమ్య కంటే 2 రెట్లు పెద్దోడే అంతే. దేవికి ఆవేశం కట్టలు తెంచుకుంది. 12 ఏళ్ల సౌమ్యకు 30 ఏళ్ల పైబడ్డ వ్యక్తితో ఖర్చు లేకుండా పెళ్లి చేసి వదిలించుకోవాలనుకుంటున్న సూర్యంపై విపరీతమైన కోపమొచ్చింది. వచ్చిన వాళ్లకు వినిపించేలా గట్టిగా అరిచింది. బుద్ధుందా మీకసలు? వచ్చిన గాడిదలకి ఇంగిత జ్ఞానం కూడా లేదాయే. కన్న కూతురి జీవితాన్ని నాశనం చేయడానికి మీకు మనసులా వచ్చింది. ఆ మాటకు వచ్చిన అతిథులు లేచి కోపంగా బయటికెళ్లిపోయారు. సూర్యం తన పథకం నిష్ఫలమైనందుకు ఉగ్రుడైపోయాడు. వాళ్ళ ముందు భర్తనని కూడా చూడకుండా నన్ను అవమానిస్తావే? ఇంక నుండి నీ కూతురు ఇంట్లో తిండి తినడానికి కూడా ఏం లేదు. నువ్వు కూడా బయటికి పోయి నీ రూపాయి నువ్వు తెచ్చుకొని బతుకు. కావాలంటే నువ్వు నీ కూతురు నీ కొడుకు దగ్గరికే పోండి. నా దగ్గర ఉండాలంటే ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. మొండిగా చెప్పి వెళ్లిపోయాడు సూర్యం. దేవి ఆలోచనలో పడింది. వెంటనే తన అన్న అయిన బంగారయ్యకి కబురు పంపింది. బంగారయ్య తన భార్యతో కలిసి ఆ మరుసటి రోజు సాయంత్రానికే వచ్చేశాడు. అన్నయ్య, దయచేసి సౌమ్యను నీ దగ్గర ఉంచి పెంచన్నయ్యా అంటూ ఇంట్లో జరిగిందంతా వివరంగా చెప్పింది. అవన్నీ విన్న బంగారయ్యకు బాధ కలిగింది. అమ్మా దేవి, నువ్వెంత బాధపడుతున్నావని మాకెప్పుడూ చెప్పలేదే. ఇప్పుడైనా మించిపోయిందే ఏం లేదు. సౌమ్య, నువ్వు ఇద్దరూ నాతో వచ్చేయండి. నేను మిమ్మల్ని చూసుకోగలను. లేదన్నయ్యా, నా పిల్లల్ని ఇంతగా బాధపెట్టినా నా పిసినారి మొగుడికి నేను బుద్ధి చెప్పి తీరాలి. సౌమ్యని నీతో తీసుకెళ్ళు. కొద్ది రోజుల తర్వాత నేనొచ్చి తీసుకొస్తాను. ఏవి, సౌమ్యని నా కూతురులాగా చూసుకుంటాను. నువ్వేం దిగులు పడకు. ఎప్పుడైనా సరే నువ్వు రావాలంటే సంతోషంగా మీ అన్న ఇంటికి రావచ్చు. బంగారయ్య దంపతులు సౌమ్యని తీసుకుని తిరిగెళ్లిపోయారు. సూర్యం, నీ పిసినరితనంతో ఇన్ని రోజులు మమ్మల్ని ఏడిపించావు కదా. ఇప్పుడు నీకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది. దేవి సూర్యానికి గుణపాఠం నేర్పించాలని నిర్ణయించుకుంది. ఆ రాత్రి సూర్యం పని నుండి తిరిగొచ్చి ఇంట్లో సౌమ్య లేదని గ్రహించాడు. అమ్మయ్యా, పెద్ద బరువు పోయింది. మళ్ళీ తిరిగి రాకుంటే అంతే చాలు. వెళ్లి స్నానం చేసి భోజనానికొచ్చి కూర్చున్నాడు. దేవి, భోజనం పెట్టు. ఇవాళ వంట చేయలేదు. ఎందుకు చేయలేదు? మీకు డబ్బులు ఆదా చేద్దామని. ఇక నుండి వారానికి ఒక్కసారే వంట చేస్తాను. అదే వారమంతా తిందాం. వారం రోజులకి ఒక్కసారంటే నేను పైకి పోతానే. ఉపవాసం చెయ్యండి, ఒంటికి మంచిది. సూర్యం బయటికి వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కొని తినే రకం కాదు. అలా అని అతనికి వంట రాదు. చేసేదేం లేక వెళ్లి పస్తులు పడుకున్నాడు. ఉదయాన్నే లేచి బయటికెళ్లిపోయాడు. సమయానికి భోజనం లేక రెండో రోజుకే సూర్యానికి కళ్ళు తిరిగాయి. చెక్కకు మేకులు కొడుతూ ఉండగా పట్టు తప్పి మేకు చేతిలో గుచ్చుకుపోయింది. అయ్య బాబోయ్, నా చెయ్యి నొప్పి, అబ్బా అంటూ ఇంటికొచ్చి దేవిని పిలిచాడు. దేవి, నా చెయ్యి చూడు, రక్తం ఎట్ట కారుతుందో. మేకు గుచ్చుకుపోయిందే. ఏం పర్లేదులేండి, పసుపు పెడితే సరిపోతుంది. టీటీ ఇంజెక్షన్ అక్కర్లేదంటావా? అయ్య బాబోయ్, ఇప్పుడు దానికోసం 5 రూపాయలు ఖర్చు పెడతారా? వద్దొద్దు, డబ్బులు పాడు చేయకండి. దేవి పసుపు పెట్టి కట్టుకట్టింది. సూర్యం నిద్రపోయాక వెళ్లి డాక్టర్ని తీసుకొచ్చి ఇంజెక్షన్ చేయించింది.
ఆ డాక్టర్తో రేపు పని మీద ఇంటికొచ్చినట్టు వచ్చి మేకుగుచ్చుకున్న చెయ్యి తీసేయాలని సూర్యాన్ని బెదిరించమని బ్రతిమాలింది. సూర్యం గురించి తెలిసిన డాక్టర్ దేవి ముఖం చూసి సరే అన్నాడు. మర్నాడు సూర్యం కుర్చీలో దిగులుగా కూర్చుని ఉన్నాడు. డాక్టర్ ఏదో పని మీద వచ్చినట్టు వచ్చాడు. నమస్కారం డాక్టర్ గారు, నా కోసం వచ్చారా? అవునయ్యా, నాకొక పనిముట్టు చేసి పెట్టాలి నువ్వు. అట్టాగేనండి, ఏం చెయ్యాలి? ఇంతకీ నీ చేతికేమైంది? మొన్న పని చేస్తుండగా మేకు గుచ్చుకుంది. ఇప్పుడు పర్లేదులేండి, మావిడ పసుపు రాసింది. అయ్య బాబోయ్, మేకు గుచ్చుకుందా? మరి టీటీ చేయించుకున్నావా? లేదయ్యా. ఇనుప ముక్క గుచ్చుకుంటే 24 గంటలలోపు టీటీ చేయించాలి కదయ్యా. ఇప్పుడు నీ చేయి కుళ్ళిపోతే ఎవరిది బాధ్యత? కుళ్ళిపోతాదా? నీ చెయ్యి చూస్తుంటే ఇప్పటికే కుళ్ళు మొదలైందని అర్థమవుతుంది. లాభం లేదు, పెద్ద ఆసుపత్రికి వెళ్ళి చెయ్యి తీయించుకో, లేదా మొత్తం భుజం వరకు తీసేయాల్సి ఉంటుంది అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. సూర్యం గుండె జారిపోయింది. తన జీవితమంతా కళ్ల ముందు కదలాడింది. ఏమైందలా ఉన్నారు? దేవి, నా చెయ్యి కుళ్ళిపోతుందంట. ఇప్పుడు గనక ఈ కాస్తంత తీయించుకోకపోతే భుజం వరకు తీసేయాల్సి వస్తుందంట. పద, ఆసుపత్రికి పోదాం. బాబోయ్, ఆసుపత్రి అంటే ఎన్ని డబ్బులు అవుతాయనుకున్నారు? ఇప్పుడు మీ చెయ్యి తీయడానికి 1,00,000 రూపాయలైనా అవుతుంది. పోతే పోనివ్వండి, ఎదవ చెయ్యి. ఇంకో చెయ్యుందిగా. సూర్యం బిత్తరపోయి చూస్తున్నాడు. ఏమీ మాట్లాడలేకపోయాడు. ఇంతలో వేణు, సౌమ్య పరిగెత్తుకుంటూ వచ్చారు. రాగానే సూర్యం దగ్గరికి వెళ్లారు. అయ్యో నాన్న, చేతిలో మేకు గుచ్చుకుందంట కదా, అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా నాన్న? అందుకే చేతికి గ్లౌజులు తొడుక్కోమని చెప్పేది. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద గాయమైందో. పదండి, ఆసుపత్రికి వెళ్దాం. అరే వద్దొద్దు, డబ్బులు చాలా ఖర్చవుతాయి. మీ నాన్నకి డబ్బులు ఖర్చు చేయటం నచ్చదు. నాన్న చేతి కంటే డబ్బులు ముఖ్యమైపోయాయా అమ్మా నీకు? అసలు నాన్నకి గాయమైందంటేనే తట్టుకోలేకపోతున్నాం. ఇంక రేపేదైనా జరిగితే అమ్మో. సూర్యం అవక్కై చూస్తూ ఉండిపోయాడు. మనసులో ఇలా అనుకున్నాడు. ఏంటి ఈ ఇళ్ళనా నేను ఇంతగా బాధ పెట్టింది? నాకు గాయమైందని తెలియగానే ఎక్కడో ఉన్నోళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈ ఇళ్ళనేనా నేను అవమానించింది? అమ్మా, డబ్బుల సంగతి నాకొదిలేయ్, నేను చూసుకుంటాను. సూర్యం కళ్ళలో నుండి కన్నీళ్లు జలధారలుగా కారాయి. పిల్లలిద్దరినీ హత్తుకొని బోరుమని ఏడ్చేశాడు. దేవి సూర్యం పశ్చాత్తాపపడుతున్నాడని గ్రహించి సంతోషించింది. చేతికి డాక్టర్తో వైద్యం చేయించుకొని కోలుకున్నాడు. ఆ రోజు నుండి సూర్యం పిల్లలే ప్రాణంగా, కుటుంబ సంతోషమే ధ్యేయంగా బ్రతికాడు.